వృద్ధులను కానీ వికలాంగులను కానీ ఆ కుటుంబంలో ఉన్నటువంటి వారి బాగోగులు చూసుకోవడంతో పాటు ఏ ప్రభుత్వమైనా సరే వారికి అండగా నిలబడి అన్ని రకాలుగా ఆదుకోవాల్సినటువంటి బాధ్యత అందరిపైన ఉంటుంది. కానీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో నేను ఈ పింఛన్కి అర్హురాలని అని చెప్పి 70-80 సంవత్సరాల వయసు ఉన్నటువంటి వారు కూడా మరి ఆఫీసుల చుట్టూ తిరిగేటువంటి పరిస్థితి. నా 2 కాళ్ళు లేవు, నా 2 చేతులు లేవు అని చెప్పి, అంగవైకల్యం ఉందని చెప్పి నిరూపించుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. అర్హులైనటువంటి పింఛన్లను తీసేశారు. ఈ రీవెరిఫికేషన్లో భాగంగా డేటా లేదు, పాడు లేదు, ఏమి లేదు, ఇష్టం వచ్చినట్టుగా ఈ పింఛన్లను తీసివేయడం జరిగింది. మరి కృష్ణ రామ అంటూ ఇంట్లో కూర్చోవలసినటువంటి వృద్ధులు, అసలు ఆ వృద్ధులను చూస్తే, ఆ వికలాంగులను చూస్తే, నడవలేనటువంటి వాళ్ళను చూస్తే, నడవలేనటువంటి చిన్నారులను చూస్తే కన్నీళ్ళు వస్తూ ఉన్నాయి. వాళ్ళు పడుతున్నటువంటి అవస్థలు చూస్తే మనసు కదిలి కన్నీళ్ళు వస్తూ ఉన్నాయి. ఈ రకంగా కన్నీళ్ళు పెట్టుకుంటుంటే తప్పుగా దాన్ని ప్రశ్నిస్తే వాళ్ళని అరాచక శక్తులు అంటున్నాం, సైకోలు అంటున్నాం, ఫేక్ ప్రచారాలు అంటున్నాం. మనకు తెలిసినటువంటి కొంతమందిని తీసుకొచ్చి మీడియా ముందు కూర్చోబెట్టి ఇదిగో అద్భుతాలు జరిగిపోయినాయని చెప్పి ప్రచారం చేస్తూ ఉన్నాం. అసలు ఆంధ్రప్రదేశ్లో నిజమైనటువంటి పింఛన్ల కథ ఏంటి? చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రావడం కోసం జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి పింఛన్ల కన్నా నేను ఎక్కువ ఇస్తానని చెప్పి అధికారంలోకి వచ్చి మరి అది అమలు చేయాలంటే చాలా కష్టమని జగన్ గారు ముందే చెప్పినటువంటి క్రమంలో జగన్మోహన్ రెడ్డి గారికి చేత కాదు, నేను చేస్తాను, సంపద సృష్టించని చెప్పి బాబు గారు చెప్పి కష్టాలు పడాల్సినటువంటి పరిస్థితి. ఇది అమలు చేయాలంటే మన రాష్ట్రానికి ఉన్నటువంటి ఆర్థిక వనరులను బేస్ చేసుకొని ఏ పథకాలను ఇవ్వాలని చెప్పి జగన్ గారు చెప్తే జగన్ చేత కాదు అన్నాం. ఇప్పుడు అధికారులకు వచ్చిన తర్వాత చూస్తే భయం అవుతుంది అంటున్నాం. మనం ఖచ్చితంగా అమలు చేయాలి కాబట్టి పింఛన్లని కాదనడానికి లేదు, చేయాలి కాబట్టి ఏం చెప్తున్నాం? లబ్ధిదారులను తగ్గించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. జగన్ కన్నా ఎక్కువ ఇస్తున్నానని చెప్తూనే లబ్ధిదారులను తగ్గిస్తూ ఉన్నాం. మళ్ళీ ఏమంటాం? మేమే ఎక్కువ ప్రపంచంలో మాకన్నా ఎవరు ఎక్కువ ఇవ్వలేదు అని చెప్పి. అసలైన కథ నేను చెప్తా. ఎవరు ఎక్కువ ఇచ్చారు, ఎవరేం చేస్తారు, ఏం జరుగుతుందనేది నేను చెప్తా. ఏం చంద్రబాబు నాయుడు గారు ఇవ్వట్లేదా? ఇంటికి పోవడం లేదా? ఇంటికి పోయి తెల్లవారుజామునే 1వ తారీఖు రోజున మరి పింఛన్ ఇస్తున్నాడు కదంటే ఎవరిమ్మన్నారు? 4,000 పింఛన్ కోసం కోట్లు ఖర్చు పెట్టి ఎందుకు ఇదంతా? ఆ కోట్లు ఖర్చు పెట్టేది ఏదో ఇంకా కొంతమందికి పింఛన్ ఇవ్వచ్చు కదా. నిజమైనటువంటి లబ్ధిదారులను మోసం చేస్తూ, అది కూడా వికలాంగులను మోసం చేస్తూ, వాళ్ళకి అన్యాయం చేస్తూ, వాళ్ళని కష్టాలు పెడుతున్న క్రమంలో మరి ఆ పథకం ద్వారా వాళ్ళ పరువు పోతూ ఉంది. కన్నీళ్ళు పెట్టుకుంటున్నారు, వాళ్ళ శాపనార్థులు పెడతా ఉన్నారు. వాస్తవం ఇది. ఇప్పుడు చూడండి, వీళ్ళు గొప్పలు చెప్పుకుంటున్నారు, మేము అంత చేసాం ఇంత చేసామని చెప్పి. 2014-19 కాలంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నంత వరకు ఉన్న పింఛన్లు తండి 39 లక్షల పింఛన్లు వాళ్ళు పంపిణీ చేశారు. అది కూడా 1000 రూపాయలు. ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డి గారు నేను అధికారంలోకి వస్తే పింఛన్ 2,000 చేస్తాను, క్రమక్రమంగా సంవత్సరానికి పెంచుకుంటూ పోతాను 3,000 దాకా అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన తర్వాత ఎండింగ్లో దాన్ని 2,000 చేశారు. అంటే జగన్ గారు ఎఫెక్టే కదా అది. ఇందులో వీళ్ళ గొప్ప ఏమైనా ఉందా? కాపీ పేస్టే కదా ఇది, సొంతంగా క్రియేట్ చేసినది ఏం కాదు కదా. అండ్ అదొకటి. మరి ఇంటింటికి పింఛన్ ఇవ్వడం అనేటువంటిది ఎవరు తెచ్చారు? జగన్మోహన్ రెడ్డి గారే కదా. వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చి పొద్దున్నే 5 గంటలకు వాళ్ళు 5 గంటలకు ఇంటికి వెళ్ళి వాళ్ళకి డబ్బులు ఇచ్చి వాళ్ళ మొహాల చిరునవ్వులు చిందించింది ఎవరు? జగన్ గారు హయాంలోనే కదా. దాన్ని కదా మనం దాన్ని కాపీ కొట్టి మేము కూడా ఇస్తామని చెప్పాం. జగన్ గారు 3,000 అంటే మేము 4,000 ఇస్తామని చెప్పాం కదా. మరి ఆ 4,000 ఇచ్చేటువంటి క్రమంలో మీరు ఏం చేస్తూ ఉన్నారు? అప్పుడు ఇక్కడ 2019 జగన్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అంతకుముందే 39 లక్షల పింఛన్లు ఉంటే జగన్ గారు వచ్చిన తర్వాత 66,34,742 మంది లబ్ధిదారులు ఉన్నారు దీంట్లో. అంటే అప్పటికి ఇప్పటికంటే జగన్ గారు వచ్చిన తర్వాత సుమారుగా 28 లక్షల పింఛన్లు అదనంగా ఇవ్వడం జరిగింది. అంతమంది చంద్రబాబు నాయుడు గారి హయాంలో మరి ఆ పింఛన్లు అందుకోకుండా దూరంగా ఉన్న వాళ్ళు ఉన్నారు. అందులో ఎంతో కొంత కొన్ని పొరపాట్లు దొరికినమాట వాస్తవం. అంటే లక్షల్లో ఏం లేదు, అట్లా ఎక్కడో చోట దొరుకుతూ ఉంటాయి. పని చేత కాని వాళ్ళు, లేకపోతే కొంచెం ఆధార్ కార్డులో వయసు మార్చుకొని కొంతమంది తీసుకున్నారనేటువంటి చర్చ కూడా నడిచింది. అంటే సంవత్సరానికి పింఛన్ల కోసం 24,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు వాళ్ళు వైసీపీ హయాంలో. మరి అధికారులకు వచ్చిన తర్వాత వీళ్ళు ఏం చేశారు? 2024 అధికారులకు వచ్చిన తర్వాత ఈ 66,34,742 పింఛన్లు ఉంటే 63 లక్షలకు వచ్చేసింది. అంటే సుమారుగా 4 లక్షల దగ్గరగా. ఇందులో 1 లక్షకు పైగా వికలాంగులు ఉన్నారు. 1 లక్షకు పైగా. మీరు కావాలంటే ఎక్కడైనా ఎంక్వైరీ చేసుకోండి. మీరు ఏ మీడియానైనా, నేషనల్ మీడియాలో కూడా ఎంక్వైరీ చేసుకోండి. కన్నీళ్ళు, వాళ్ళ బాధలు, వాళ్ళ కష్టాలు చూస్తుంటే గుండె తరుక్కుపోతూ ఉంది. రోడ్డెక్కి ధర్నాలు చేసిన పరిస్థితి వచ్చింది, పెట్రోల్ పోసుకునేటువంటి పరిస్థితి వచ్చింది, ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి వచ్చింది.
ముసలోళ్ళు పాపం నడవలేనటువంటి స్థితుల్లో అయ్యా మాకు పింఛన్ వేయండి అయ్యా అని చెప్పి కన్నీళ్ళు పెట్టుకుంటున్నారు. ఏం అన్యాయం చేశానని చెప్పి మాకు నోటీసులు ఇస్తే భయపడతా ఉన్నారు. పింఛన్ రాదేమోనంటే భయంతో ప్రాణాలు కూడా వదులుతున్నటువంటి పరిస్థితి. సో ఈ రకంగా జరిగితే మీరు చేసినట్టు గొప్పతనమా ఇది? సో వీటన్నిటికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉంటే డైవర్ట్ చేసేటువంటి ప్రయత్నం, మరి వాళ్ళు ప్రశ్నిస్తున్నారని చెప్పి రకరకాల అంశాలను తెరపైకి తీసుకొచ్చి ఇప్పుడు మళ్ళీ టీటీడీకి సంబంధించినటువంటి అంశం ప్రతిరోజు చర్చకు పెడతారు. వాళ్ళ సోషల్ మీడియాలో ఎమ్మెల్యేలు కానీ కూటమి ఎమ్మెల్యేలు మొత్తం కూడా వాళ్ళ సోషల్ మీడియా కానీ వాళ్ళ ట్విట్టర్ అకౌంట్లు కానీ లిక్కర్ స్కామ్ అని చెప్పి పెద్ద ఎత్తున చర్చ పెడతా ఉన్నారు. అవి తప్ప వేరేదేది కూడా తెర మీదకి తీసుకురానివ్వరు వాళ్ళు. దీని గురించి చర్చ జరగకూడదని చెప్పి అయినా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఆ పార్టీ తప్ప ఎవరినో ప్రశ్నించేటోళ్ళు ఏపీలో ఇంకా అదొక పార్టీ ప్రశ్నిస్తుంది. ఆ ప్రశ్నించేటువంటి పార్టీకి సంబంధించి కూడా అడ్డుకునేటువంటి ప్రయత్నం చేసినా వాళ్ళు ఏమాత్రం కూడా ఈ విషయంలో నెగ్లెక్ట్ చేయడం లేదు. ఈ పింఛన్లకు సంబంధించి ఖచ్చితంగా వాళ్ళ తరఫున ప్రతి ఒక్కరు కూడా చేస్తూ ఉన్నారు. ప్రజలు కూడా సపోర్ట్ చేస్తూ ఉన్నారు వాళ్ళకి. ఇది అన్యాయము, మా కళ్ళ ముందులే కనిపిస్తూ ఉంది కదా, ఇది తప్పు అని చెప్పి గట్టిగానే ప్రశ్నిస్తూ ఉన్నారు. తలలు పట్టుకునేటువంటి పరిస్థితి వచ్చింది చంద్రబాబు నాయుడు గారు. ఇంత ఇంప్లిమెంట్ చేస్తూ ఉంటే ఇంత పరువు పోల్సినటువంటి పరిస్థితి ఏ రకంగా వచ్చిందంటే ఈ రకంగా వచ్చింది. మీరు చేసిన ఘనకార్యాల వల్ల డేటా లేకుండా ఏం లేకుండా రివ్యూఫికేషన్ పేరుతో మరి అందరికీ నోటీసులు ఇచ్చి వాళ్ళకి పింఛన్లు తొలగించినటువంటి క్రమంలో మళ్ళీ మేము సరి చేస్తాం, టైం ఉంది అని చెప్తున్నప్పటికీ ఈ గ్యాప్లో ఎంత నష్టం జరుగుతుంది, ఎంత ఇబ్బంది పడుతూ ఉన్నారు వాళ్ళు బయటికి రాలేని పరిస్థితి కదా. వాళ్ళు కళ్ళు లేని వాళ్ళు, నడవలేనటువంటి వాళ్ళు ఏ రకంగా వస్తారు? ఈ జరుగుతున్నటువంటి తప్పులన్నీ ఒప్పుకోకుండా గొప్పలకు పోతూ ఉన్నారు. ఏమంటారు, గోటితో పోయేదాన్ని గొడ్డల దాకా తీసుకొచ్చారు వీళ్ళు. లాస్ట్కి వాళ్ళ మీడియాలో కూడా ఏం చెప్పాల్సి వచ్చిందంటే వాస్తవమే, మేము కూడా కనుక్కున్నాము, నిజమైనటువంటి లబ్ధిదారులను తీసేశారు, ఏ రకంగా తీసేస్తారని చెప్పి వాళ్ళు కూడా చెప్పాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఎందుకంటే వాస్తవాలు నువ్వు అబద్ధం చెప్తానంటే కుదరదు. ఇప్పుడు ఇంక అందరికి తెలిసిపోయింది. అక్కడ ముఖం మీద ఉమ్మేస్తారు ఆ నిజాలు కనుక చెప్పకపోతే. ఎంత పెంచామన్నది ముఖ్యం కాదు, ఇక్కడ నిజమైనటువంటి లబ్ధిదారులకు మేలు జరుగుతుందా లేదన్నదే ఇక్కడ చూడాల్సింది. మేము 4,000 చేసాం 4,000 చేసి 4 లక్షల మందిని తగ్గించేస్తే అది సరిపోతుందా? మీరు ఏమైనా పెంచినట్ట? మనం సొంతంగా క్రియేట్ చేసినటువంటి పథకం కాదు, వేరే వాళ్ళు అమలు చేసినటువంటి పథకాన్ని కాపీ కొట్టినాం, దాన్ని కూడా ఏమైనా చక్కగా అమలు చేస్తున్నామంటే అది లేదు. మేము కష్టాలు పడుతున్నామంటే కష్టాలు పడితే మరి ఇట్లా పరువు పోట్టుకునే పరిస్థితి ఎందుకు వచ్చింది? వైసీపీ పార్టీ గట్టిగా నిలబడి వారి కష్టాలకు సంబంధించి కానీ ఆ వీడియో క్లిప్పింగ్స్ తీసి కానీ వాళ్ళ సోషల్ మీడియా వేదికగా వాళ్ళు ప్రశ్నిస్తూ ఉన్నారు. కాబట్టి ఈరోజు మేము వెరిఫికేషన్ మళ్ళీ చేస్తాం, వాళ్ళందరికీ న్యాయం చేస్తాం, ఎవరికి అన్యాయం జరగనివ్వమని చెప్పి మరి అధికార పార్టీకి సంబంధించిన మాట్లాడే పరిస్థితి వచ్చింది. వాళ్ళ మీడియా కూడా తల వంచాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఖచ్చితంగా వంచాలి, వాళ్ళకి మేలు జరగాలి. ఎందుకంటే ఇప్పుడే ఆ వృద్ధులు కానీ వాళ్ళు కానీ శాపనార్థాలు పెడుతున్నారు, శాపనార్థాలు పెడతా ఉన్నారు. ఆ పాపం ఊరికే పోదు, ఖచ్చితంగా దాని యొక్క ఫలితం అనుభవించి తీరాల్సి ఉంటుంది.